హలో డివైన్ రవ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన జర్నీలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయం బల్కంపేటలో ఉంది మరియు ఈ ఆలయాన్ని రేణుకాదేవి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 15వ శతాబ్దం నుండి ఇక్కడ ఉందని నమ్ముతారు. గ్రామంలో నివసించే రైతులు మరియు ప్రజలు నీటి కోసం ఒక బావిని తవ్వగా ఒక రాతిపై దేవత యొక్క ప్రతిబింబాన్ని చూశారు. వ్యవసాయ నిమిత్తం బావిని తవ్వేందుకు గ్రామస్తులు విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించారు. అయితే విగ్రహం కదలకుండా ఉందని, దీంతో చాలాసేపు ప్రయత్నించిన గ్రామస్తులు ఆ విగ్రహాన్ని తరలించకూడదని నిర్ణయించి బావి చుట్టూ చిన్నపాటి ఆలయాన్ని నిర్మించాలని యోచించారు. ప్రధాన ఆలయంలో కొన్ని మెట్లు దిగితే ఎల్లమ్మ దేవత మహిమాన్వితంగా పడుకొని బంగారంతో అలంకరించబడి ఆభరణాలు, పూలు, కుంకుమ మొదలైన వాటితో అందంగా అలంకరించబడి ఉండటం మీరు ఇక్కడ చూడవచ్చును. ఇది ఎంతో అందమైన దృశ్యం. ఈ అద్భుతమైన దృశ్యం నేలమట్టం కంటే 10 అడుగుల దిగువన ఉంటుంది మరియు ఇక్కడ పవిత్ర జలం తీర్థంగా పరిగణించబడుతుంది మరియు ఈ నీళ్లకు నివారణ శక్తులు కలిగి ఉన్నాయని భక్తుల బలమైన నమ్మకం. ప్రజలు ఈ నీటిని తీసుకువెళ్ళి స్నానానికి సాధారణ జలంతో కలిపి వాడుతారు. 1983వ సంవత్సరం ఆలయ పునర్నిర్మాణ సమయంలో శ్రీ విరూపాక్ష శంకరాచార్య స్వామివారు గర్భగుడిలో అఖండ జ్యోతిని వెలిగించారు. అప్పటి నుండి ఈ ఆలయంలో జ్యోతి వెలుగుతూనే ఉంది. ఎల్లమ్మను బాలా త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. ఆలయ తలుపులు అన్ని సమయాల్లో తెరిచి ఉంటాయి. ఎల్లమ్మ తల్లి తన చల్లటి నీళ్ల బావిలో పడుకొని భక్తుల కోరికలన్నిటినీ తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ దేవాలయం నగరం నడిబొడ్డున ఉంది. అనేక మార్గాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మెట్రో అయితే అమీర్పేట్ మరియు ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి చేరుకోవాలి. అక్కడ నుంచి ఆటో సదుపాయం కలదు. ఎంఎంటీఎస్ ద్వారా అయితే నేచర్ క్యూర్ హాస్పిటల్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటో లేదా క్యాబ్ సౌకర్యంతో ఆలయాన్ని చేరుకోవచ్చు. బస్ రవాణా సదుపాయం కూడా కలదు. దగ్గరలోని బస్ స్టాప్ సత్యం థియేటర్ మరియు సనత్ నగర్. అక్కడి నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఆలయం ఉంటుంది. దేవస్థానం లొకేషన్ మరియు ట్రావెల్ గైడ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం, గమనించగలరు. ఆలయ ప్రవేశానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. ఆలయం భక్తుల కోసం ఉదయం మరియు సాయంత్రం వేళల్లో తెరిచి ఉంటుంది. శ్రీ ఎల్లమ్మ కళ్యాణోత్సవం, బోనాలు, దసరా వంటి పర్వదినాల్లో విశిష్ట పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో రోజు వివిధ రకాల పూజలు మరియు అభిషేకాలు నిర్వహిస్తారు. వాటి వివరాలు: ఈ ఆలయం ఆధునిక శైలిలో నిర్మించబడి ఉంది. ఆలయ గోపురం ఎత్తుగా వివిధ శిల్పాలతో అలంకరించబడి ద్రవిడ శైలిలో నిర్మించబడి ఉంది. ఆలయం చుట్టూ వివిధ దేవతామూర్తుల విగ్రహాలను అమర్చారు. ఆలయానికి ఆగ్నేయ భాగంలో 29 అడుగులు కలిగిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో పుష్పగిరి పీఠాధిపతిచే ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభాన్ని దర్శించవచ్చును. అద్దాల మండపంలో వివిధ రకాల పూలు మరియు పళ్ళతో అలంకరించబడిన అమ్మవారు దర్శనమిస్తారు.
ఆలయంలో నాగదేవత, గణపతి మరియు పోచమ్మ తల్లి మందిరాలను దర్శించవచ్చును. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆధ్యాత్మిక స్వర్గధామం బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం నిత్యం సందడిగా ఉండే నగరం మధ్య ప్రశాంతతను కల్పిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణాన్ని వీక్షిద్దాం. ఇప్పటి వరకు శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి విశిష్టతను తెలుసుకున్నాం. మీకు నచ్చిన ఆలయ విశిష్టత కోసం కామెంట్ చేయండి. మరొక క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని ఆలయ విశేషాల కొరకు ది డివైన్ డ్రైవ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.